రాసిన పత్రిక, ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో నూతన జన్మకి కొన్ని రుజువులు, కొన్ని గుర్తులు, నూతనంగా జన్మించామని చెప్పడానికి కొన్ని రుజువులు ఇక్కడ రాయబడ్డాయి. ప్రత్యేకంగా అవి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. దానికంటే ముందుగా మరి యోహాను ఏం చేశాడో, మరి యోహాను రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. దయచేసి మనం గమనించినట్లయితే ఇది యోహాను శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటిది. యోహాను శిష్యుడైనటువంటి యోహాను దీన్ని రచించాడు. ఇంచుమించు 85 నుండి 95 మధ్యలో ఈ పత్రిక, ఈ లెటర్ రాయడం జరిగింది. గమనించాల్సిన సత్యం ఏంటంటే దీనిలో 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలు కనపడతాయి. ఈ పత్రిక అంతా మీరు చదివితే 3 ప్రత్యేకమైనటువంటి పదాలు కనపడతాయి. మొదటిది జీవం, రెండోది వెలుగు, మూడోది ప్రేమ. ఈ పత్రిక మీరు చదివినప్పుడు ఈ 3 ప్రత్యేకమైనటువంటి మాటలు మీరు నోటీస్ చేయండి. జీవము, వెలుగు, ప్రేమ. ఈ 3 ప్రత్యేకమైనటువంటివి ఎవరిలో చూడగలుగుతాం అంటే క్రీస్తులో మాత్రమే చూడగలుగుతాం. దిస్ ఆల్ ద వర్డ్స్ ఇస్ రిజెంబుల్ టు గాడ్. ఇవన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ దేవుని పోల్చి చెప్తున్నాయి అన్నమాట. సో జీవం, వెలుగు, ప్రేమ ఇవన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినవి. ఇవన్నీ చాలా క్లియర్గా, స్పష్టంగా ఈ పత్రికలో రాయడం జరిగింది. దేవుని వాక్యం ఏం చెప్తాడంటే ఇక్కడ రాస్తూ ప్రత్యేకంగా చిన్న పిల్లలారా అని ఉద్దేశించాడు. క్రీస్తును కలిగినటువంటి మనము పిల్లల వలె మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఎదుగుతూ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ కలిగిన వారిగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. సో ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయాలు దీనిలో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. సో దేవుని వాక్యంలో ఈ యోహాను పత్రికలో ఉన్నటువంటి కొన్ని గుర్తులను, కొన్ని రుజువులను, మరి క్రొత్తగా జన్మించిన వారు చేయవలసినటువంటి పనులను మనం నేర్చుకుందాం. నెంబర్ 1. సో యోహాను పత్రిక, అదే పత్రికలోనే నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఓకే, ఆయన బీజము నిలుచును గనుక. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేర్ ఆర్ 2 words. చేయడు, చేయజాలడు. చాలా క్లియర్ వర్డ్స్ ఇవి. అంటే చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయండి. అవకాశాలు ఉంటాయా ఉండవు? ప్లీజ్ లైవ్లో ఉంటున్న వాళ్ళు దయచేసి మాట్లాడండి. సో యూ కెన్ స్పీక్, బట్ ఐ కెనాట్ హియర్. సో మీరు మాట్లాడండి, నో ప్రాబ్లం. సో పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి యోసేపు ఐగుప్తు దేశంలో నిండు యవ్వనంలో ఉన్నాడు. పొతీఫర్ భార్య చాలా అందగత్తె. ఎంత అందంగా ఉంటుందంటే ఐగుప్తీయులు జనరల్గానే సహతాగానే అందంగా ఉంటారు. అలాంటి అందంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎంతో టెంప్ట్ చేసింది, ఎంతో అడిగింది, ఎంతో బలవంతం చేసింది. దాని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనసులో కూడా ఆలోచనలో తప్పు చేయాలి. ఈవెన్ ఇంకొకటి మీరు గమనించాలి, దేవుని వాక్యం మీరు ఎరిగిన వాళ్ళు, వింటున్న వాళ్ళు, చదివిన వాళ్ళు దయచేసి ఈ మాటను ఎప్పుడు మర్చిపోదు. అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల. యోసేపు కాలానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే మోషే కాలంలో చెప్పాడు. మోషే టైంలో చెప్పబడింది కానీ ధర్మశాస్త్రం యోసేపు టైంలో చేయబడాల. ఈవెన్ ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ, దేవుడు ఆజ్ఞలు చెప్పకపోయినప్పటికీ దేవుని దృష్టిలో తప్పే గనక ఏ విధంగా కూడా తప్పుకి ఏం చేయబడలా, లోబడలా. చెయ్యడు. సో క్లియర్ వర్డ్స్. కాబట్టి నెంబర్ 1,
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వ్యక్తి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారు, మేబీ స్త్రీ ఆర్ పురుషుడు ఎవరైనా కానీ, పిల్లలైనా కానీ, దేవుని బిడలమైన మనము, దేవుని మూలముగా పుట్టిన మనము ఏ విధమైనటువంటి పాప క్రియలకు, పాప సంబంధమైన కార్యాలకు, పాప సంబంధమైన పనులకు, పాప సంబంధమైనటువంటి జీవితానికి మన జీవితాన్ని అప్పగించుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి నూతన జన్మకు మొదటి గుర్తు ఏంటంటే, ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో, ఎవరైతే ప్రభుని కలిగి ఉంటారో వాళ్ళు పాపము చేయజాలరు. అవకాశాలు వస్తాయి, చాలా ప్రోత్సాహాలు వస్తాయి, చాలా ప్రగల్భాలు వస్తాయి, చాలా దాని టెంప్టేషన్స్ వస్తాయి, చాలా శోధనలు వస్తాయి. ఏమైనా రాని క్రీస్తులో పుట్టిన ప్రతి వారు ఏ విధమైనటువంటి పాప క్రియలకు, పాప సంబంధమైన వాటికి ఏం చేయరు, లోబడనొల్లరు. ఎప్పటికప్పుడే వారి జీవితాలను ఏం చేసుకుంటారంట, కాపాడుకుంటారు, పరిశుద్ధపరుచుకుంటారు. కాబట్టి పాపము నుండి ఏం చేయబడాలి, అమ్మవారు ప్రత్యేకంగా ఉండటమే క్రీస్తులో పుట్టిన వాడికి మొదటగా ఉండే గుర్తు. మీరు గమనించారు, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి తెలియదు, వాళ్ళు నీకు తెలియదు, ఏం చేస్తారు చెప్పండి? ఒకరికొకరు తెలీదు, ఏం చెప్తారు? ఫోన్లో మాత్రం నెంబర్ ఉంది, వాళ్ళతో మాట్లాడుతున్నావు, నిన్ను చూడాలి, నిన్ను గుర్తుపట్టాలి, ఏం చెప్తావు? కొన్ని గుర్తులు చెప్తానుగా. ఏ షర్ట్ వేసుకున్నా? నేను వైట్ షర్ట్ వేసుకున్నా. ఇంకా కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది చూసావా? ఫస్ట్ డైలాగే నువ్వు నల్లడివే అని చెప్తున్నారు మా అమ్మగారు, మా పాస్టర్ గారు. ఓకే, నువ్వు నల్లగా ఉంటావు. ఇంకా చెప్పండి, ఏవో పోలికలు చెప్పండి. అది బండి వేసుకొచ్చాను, యూనికాన్ పలానా దాని మీద కల్వరి వర్షిప్ సెంటర్ అని ఉంటుంది, లేకపోతే పలానా బండి నెంబర్ ఇది అని నాకు సంబంధించినవన్నీ గుర్తులు చెప్తాను. మరి ఇప్పుడు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనడానికి గుర్తులేంటి? నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ప్రియములారా, ఆధారాలు కలర్లు ఏముంది? ఎర్రగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా ఒకటే, అందరూ దేవుని పోలికే. ఓకే, ఇంకా హైట్ అంటారా? ఒకళ్ళు 6 అడుగులు ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం, హైట్కి సంబంధమే లేదు. స్పీక్ సంథింగ్, స్పీక్, మాట్లాడండి. ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్ అవవు, అసలే అవి కాదు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన. ఆమె ఏ సంబంధమైనవి అండి? శారీరక సంబంధమైనటువంటి పోలికలు ఎన్నైనా మనం మాట్లాడుకోవచ్చు. కలర్గా ఉంటే ఒక రకం, కలర్ లేకపోతే ఇంకొక రకం. పెళ్లి చూపులకి వెళ్ళాడంటే ఒకడు. ఓకే, పెళ్లి చూపులకి వెళ్ళగానే అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూస్తే చదువు నచ్చలా, చదువు నచ్చితే కలర్ నచ్చలా, కలరు చదువు నచ్చితే ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంది, కలర్ ఉంది, దాని అంటారు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కలర్ ఉంది, కులం నచ్చలా. మా కులం కూడా కావాలండి. ఏ కులం? మా క్యాస్టే. అమ్మ సంబంధం చూడండి అన్నారు. చూస్తామమ్మా, మరి ఏంటి పని? మా క్యాస్ట్ వాళ్ళు అయితేనే చూడండి, వేరే క్యాస్ట్ వద్దు. ఇదేమిటారు? ఒక పక్కన అందరూ ఆదాం క్యాస్టే. ఏ క్యాస్ట్? అందరూ ఆదాం క్యాస్టే. మా క్యాస్ట్ వాళ్ళే కావాలండి, వేరే క్యాస్ట్ వద్దు. ప్రియముల గమనించండి, ఇవన్నీ మనకి. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే, నువ్వు క్రీస్తుని కలిగి జీవించావని చెప్పడానికి మొదటి గుర్తు, నీలో పాప సంబంధమైనవి లక్షణాలు కనపడకూడదు. పాప సంబంధమైనటువంటి నైజము, పాప సంబంధమైన బీజము, పాప సంబంధమైనటువంటి మాటలు ఇవేవి కనపడకూడదు. అప్పుడే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావని చెప్పడానికి ప్రధానమైనటువంటి గుర్తు. ఆమేన్ చెప్పండి. నంబర్ 1 హల్లెలూయా. కాబట్టి పాపము చేయాలి అనుకున్నా సరే పాపంలోకి వెళ్ళరు. ఎన్నో శోధనలు రావచ్చు, లైక్ యోసేపుకి వచ్చినట్టుగా ఎన్నో శోధనలు రావచ్చు. ఆ శోధనలన్నీ కూడా ఏం చేస్తారు? జయిస్తారు. లేకపోతే ఏమైపోతారో తెలుసా? ఏమైపోతుందో తెలియదు. ఎక్కడికి ఈ ముగింపు ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఈ రోజున ఉదయం పేపర్లో నేను ఒక న్యూస్ చదివా. తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మాయి 20 సంవత్సరాలు దివ్య అనే పేరు, ఎక్కడికో వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి వ్యభిచార రూపంలో దింపింది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట, దివ్య అనే అమ్మాయి. బాబేనండి, ఈ అమ్మాయి అందాన్ని బట్టి ఈ అమ్మాయికి ఎక్కువ పాపులారిటీ పెరుగుతుందంట. ఇదేంట్రా, నిన్నగా మొన్న వచ్చింది, దీనికే ఎంత పాపులారిటీ పెరుగుతుంది?
నాకంటే ఎక్కువైపోతుందని చెప్పి ఆ అమ్మాయిని 33 గాయాలు చేసి చిత్రహింసలు చేసి మరీ చంపేసింది. అసలు నాకు చూడగానే ఎంతో షాక్ అనిపించినటువంటి న్యూస్ ఇది. వ్యభిచారం చేయిస్తుంది, నాకంటే అందంగా ఉండి నాకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తుందని చెప్పి ఆ అమ్మాయిని చంపేసింది. నార్మల్ డెత్గా చిత్రీకరించింది, కానీ అవ్వలేదు. సో మొత్తానికి పోలీసులో ఎంక్వైరీలో బయటపడింది. సో జైలుకి మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎంత వెరైటీగా ఉంటారంటే మనుషులు. సో అనుకూలత ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలత లేనప్పుడు ఒకలాగా, అవకాశం కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఇంకొకలాగా చాలా మంది ఉంటారు. అందుకే జుట్టు పట్టుకుంటారు, ఒకవేళ అందలేదండి ఇమీడియట్గా కాలు మీద పడిపోతారు. చాలా మంది ఎలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఇది మనుషుల ఉద్దేశం, ఇది మనుషుల లక్షణం. కానీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, నీకు ఎంతో కృపనిచ్చాడు. అందుకే నీ జీవితంలో నీలో ఆయన ఏ విధమైన పాప నైజాన్ని చూడాలనుకోవట్లేదు. కాబట్టి పాప సంబంధమైన క్రియలకు మనందరము కూడా దూరంగా ఉందము గాక. ప్రభు యొక్క కృపను బట్టి చెప్పుకున్న ఈ మాట చాలా క్లియర్గా వినండి. మాట దేవుడు మనల్ని పాపం చేయడానికి ప్రభుని అంగీకరించమని చెప్పలా. అయిపోయింది చాలు, పేతురు చెప్పినట్టుగా గతించిన కాలము చాలు. మళ్ళా నువ్వు అదే స్థితిని జీవిస్తూ నేను అలాగే కొనసాగుతాను, నేను అలాగే జీవిస్తాను అని చెప్తూ జీవిస్తూ ఉంటే దేవుని పోలికలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు మనలో ఉండవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. శోధనలు వచ్చినప్పుడు శోధనలు సహించండి, ధైర్యంగా ఎదుర్కోండి. పాప సంబంధమైన క్రియలు ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడినప్పుడు సాతాన్ని గద్దించండి, ఎదిరించండి. దేవుని యొక్క లక్షణాలను మీరు చివరి వరకు కొనసాగించండి. నిత్య జీవానికి అర్హులుగా, వారసులుగా ఆయన సన్నిధిలో ఉంటారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన యొక్క పోలికలో, ఆయన యొక్క కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని దయచేసి ఎవరు మర్చిపోవద్దని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఆమేన్. నెంబర్ 2 రెండవది అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల. రెండవది ఏం చేయాలంటే నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. ఏం చేయాలి చెప్పండి, నోరు తెచ్చండి. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడు. ఎవరు మీరు అంటే చదివేవారు, వినేవారు, బోధించేవారు. దేవుడు నీతిమంతుడని మీరు ఎరిగినారు. దేవుడు మీరు నమ్మినాడ, మీరు ఎరిగినాడ. నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. వెరీ క్లియర్. పాపము చేయని ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు, నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు. రెండోది, నువ్వు నీతి కలిగి జీవించాలని ప్రభు చాలా కోరుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన నీతిమంతుడు. ఆమేన్. ఆయన ఎవరండి? దేవుడు నీతిమంతుడు కనుక మనల దగ్గర నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీతినే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీతినే కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన నీతి కలిగినట్టుగా, ఆయన నీతి కలిగి జీవించినట్టుగా ఈ రోజున మనందరం కూడా నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. ప్రతి ఒక్కడు మనల్ని ఏమనాలంటే వీడు నీతిమంతుడు, ఈవిడి నీతిమంతురాలు అని మన మాటలో. ఎక్కడ తెలుస్తుంది మన నీతి? ఎక్కడ పోతుంది మన పరువు? 2 చోట్ల పోతుంది. ఒక డబ్బు దగ్గర, 2 తిండి దగ్గర. మన పరువు పోవాలంటే ఈ 2 పక్క. డబ్బు కోసం చాలా మంది అనకూడదు, నేను గడ్డి కూడా తింటారంట. మరి మనకు తెలియదు, నేను ఎప్పుడు చూడలా. ఇదేంటారా డబ్బు కోసం గడ్డి? సామెత. అది ఎందుకు వచ్చింది? గతంలో జరిగింది. సామెతలన్నీ ఊరిన పుట్ల. ఓకే, సో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఏంటంటే డబ్బు 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 ప్రధానమైనటువంటి కార్యము. అందుకని సమస్త కీడులకు మూలం అంటే ఏంటి? ధనాపేక్ష. డబ్బు మీద వ్యామోహం పెంచుకుని డబ్బు 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 అని వ్యామోహంతో జీవించి ఆఖరికి ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముగిస్తారో తెలియదు వీళ్ళ జీవితాలు. కాబట్టి అదొక వ్యామోహం, అదొక వ్యామోహంతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి నీతి అక్కడ పోద్ది. నీతి పోవాలంటే అదే. ఇప్పుడు 10 రూపాయలు వడ్డీ నడుస్తుందంట, 20. నువ్వు 100 రూపాయలు తీసుకో, 20 రూపాయలు వడ్డీ.
ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే లోకం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో జీవిస్తా ఉన్నాం. నీతి అంతా పోయేది ఎక్కడే, నీతి పోయేది ఎక్కడ? ప్లీజ్ లిజన్. నీతి 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 పోయేది ఇక్కడే. గమనించాల్సిన సత్యాన్ని మనం పరిశీలన చేస్తే మన నీతి పోగొట్టుకోవాల్సింది ఇక్కడ. అలాగే తిండి. ఒక ఆయన అన్నాడంట, మాకు మటన్ లేకపోతే మేము తినమండి అన్నాడు. మాకు మటన్ లేకపోతే తినమంటే ఏమైపోయింది? విలువ పోయింది. అంటే మటన్ కోసం జీవిస్తున్నావు నువ్వు అంటే. చాలా మంది తిండి కోసం జీవిస్తూ ఉంటారు. జీవించడం కోసం తింటే అది వేరు, కానీ తిండే జీవితంగా బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. మన విలువ పోగొట్టుకునేది ఇక్కడే, మన నీతి పోయేది ఇక్కడే. కాబట్టి నీతి రావాలి అంటే మన మాట వల్ల, మన ప్రవర్తన వల్ల, మన ఉద్దేశాల వల్ల. యోబుని దేవుడు పరిశీలన చేశాడు. ఏమండి, యోబుని ఏం చేశాడు దేవుడు? దేవుడు వాక్యం ఏం చెప్తుందట? యోబు నీతిమంతుడును యథార్థవంతుడును అయి ఉన్నాడంట. దేవుని దృష్టిలో నీతి కలిగి జీవించాడు యోబు. ఇంకో ఆయన చూశాడు, లోకమంతా చూస్తా ఉన్నాడు, ఒక అతను కనపడుతున్నాడు, నోవహు. నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడు. తన తరమంతటిలో కూడా నీతిమంతుడిగా కనిపించాడంట నోవహు. కాబట్టి నోవహు రక్షించబడ్డాడు. తన భార్య, తన 3 కుమారులు, తర్వాత తన 3 కోడళ్ళు, 8 మంది రక్షించబడ్డారు. సో ఎంటైర్ ప్రపంచం అంతట్లో కూడా 8 మంది కాపాడబడ్డారు. ఎందుని బట్టి? నీతి నిన్ను రక్షిస్తుంది, నీతి నిన్ను కాపాడుతుంది. పర్వాలా మనకు తిండి లేకపోవచ్చు, పర్వాలా మనం పక్కనోళ్ళగా పెద్ద పెద్ద డాబాలు బిల్డింగ్లు కట్టకపోవచ్చు, పర్వాలా మనం పక్కనోళ్ళలాగా పొలాలు ఎకరాలు కొనకపోవచ్చు. కానీ మన నీతి పోగొట్టుకుని ప్రభు దగ్గర నిలబడి ఉసూరు మంట నిలబడి పో నరకానికి పో అని చెప్పించుకునే దానికంటే, అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేమన్నాడు వేసుకో. అలా డైరెక్ట్గా పీకేమని కాదు, దీన్ని అభ్యంతరపరచకుండా చూసుకోమని. నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే 2 చేతుల నుండి నరకంకి వెళ్ళేదానికంటే ఒక చేయితో పరలోకానికి వెళ్ళొచ్చు. కాబట్టి అభ్యంతరపరిచేది ఏది నీలో ఉండొద్దు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నీతి కొరకు, అందుకని దేవాక్యం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు నీతి కొరకు జీవించు, నీతిమంతుడిగా బ్రతుకు. నీతియుక్తమైన జీవితాన్ని జీవించేవాడే దేవుని మూలముగా పుట్టినవాడు. ఆమేన్. మొదటిది పాపము లేనివాడు దేవుని బిడ్డ, రెండోది నీతిగా జీవించేవాడు దేవుని బిడ్డ. ఇవి క్రొత్తగా జన్మించిన వాడిలో కనపడే లక్షణాలండి. అర్థమైందా? ఒక వ్యక్తి సిగరెట్లు తాగుడు మానేశాడు అనుకోండి, మానేసి ప్రభు దగ్గర బాప్తిసం తీసుకుని ప్రభు బలలో పాల్గొంటూ మళ్ళీ మందు దగ్గర సిగరెట్ల దగ్గర కనపడ్డాడు అనుకోండి, సిగరెట్ కాలుస్తూ కనపడ్డాడు ఫ్యాషన్ గా రింగులు వదులుతూ. ఏ గుర్తులు ఇవి? మళ్ళీ రింగులు వదులుతున్నాడు. పూర్వం రింగులు వదిలేవాడు, ఇప్పుడు మళ్ళీ రింగులు వదులుతున్నాడు. ఏ గుర్తులు ఇవి? పాప గుర్తులే. ఒరిజినల్ గా రింగులు వదిలిన జీవితం అయిపోయింది, వద్దు ప్రభు అని చెప్పి జీవించాడు. సో తెరబోసి మళ్ళీ రింగులు వదులుతున్నాడు అనుకోండి, వాట్ ఎవర్. మళ్ళీ ఏంటి ఆ పరిస్థితి అంటే మరలా ఏం లేదు, దేవుని పోలిక రాలేదు. కాబట్టి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతుంది. నెంబర్ 3 చాలా ఉన్నాయి, నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలి. ఆయన పేరు ఆర్నాల్డ్ అనేటువంటి గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మనకు ప్రధానమైనటువంటి పరిమాణం ఏంటంట, నీతిని కౌంట్ చేసేది, నీతిని కొలిచేది ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలే. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తేనే అది మన పరిమాణం. సో సపోజ్ నూనెని కొలుస్తారు, సో పంచదార కొలుస్తారు కదా, అలాగే నీతిని ఎలా కొలుస్తారంటే మన ముందు 10 ఆజ్ఞలు పెట్టుకుని వాటి కొరకు మనం నమ్మకంగా జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం బ్రతుకుతున్నట్లయితే ఆటోమేటిక్గా నువ్వు దేవుని నీతిని కలిగి ఉన్నావని మర్చిపోవడానికి అవసరమే లేదు. నువ్వు నీతిని కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 3. సో 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం మనం ఒకరినొకడు ప్రేమించము. సో 3వది ఏంటంటే ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించేటటువంటి మాట చదువు.
మనం ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము, ఎలాగ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఆయన పాత పాట, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. కొంతమందిలో ప్రేమ దేవుడు. ఇప్పుడు మానవత్వం మరీ మంట కలిసిపోయింది. రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్లు మనం చూస్తే, అమెరికా దేశంలో జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి ఒక వ్యక్తి చిన్న అదంటే ఒక చోటుకు వెళ్ళి డబ్బులు మారుస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. దానిలో ఒక $20 నోటు ఫేక్ అని తెలిసింది, ఒరిజినల్ నోట్ కాదని. ఆటోమేటిక్గా అక్కడికి పోలీసులు రానే వచ్చారు. అతన్ని రానే వచ్చి ఏం చేశారంటే, అతనికి హ్యాండ్ కప్స్ వేసి ఇమ్మీడియట్గా కింద పడేసేసి ఒక పోలీస్ ఆఫీసర్ అతని మెడ మీద కాలేసి మోకాలు వేసి తొక్కి చంపేశాడు. ప్రపంచమంతా చూసింది ఇది, ప్రపంచమంతా చూసింది. హృదయం బిడ్డలారా, దానికి ఇప్పుడు భయంకరమైన నిరసనలు వెల్లువెత్తాయి. జర్మనీ అనగా, అమెరికా అనగా దేశం మీద ప్రజలు బయటకు వచ్చి, ఏంటి క్రూరత్వం, మనుషుల్లో ఏది మానవత్వం, ఏది మనుషుల్లో ఏంటి మానవత్వం లేని పరిస్థితులు ఏంటి? మంట కలిసిపోయినాయి. మానవత్వం ఏమైపోయింది? మంట కలిసిపోయింది. కళ్ళారు అందరూ చూస్తుండగా ఒక వ్యక్తిని మోకాళ్ళు తొక్కేసి చంపేశాడు. ఎంత బాధాకరం అండి. భార్య, చిన్న బిడ్డ ఉంది ఆయనకి. చాలా మంచోడంట. ఆ కాలనీ వాసులు, మా అమ్మగారు అవన్నీ చదువుతుంటే వింటూ నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ కాలనీ వాళ్ళందరూ కూడా అతన్ని చాలా మంచివాడు అని మెచ్చుకుంటారంట. చాలా మంచి వ్యక్తి. బై మిస్టేక్ ఏం జరిగిందో తెలీదు, ఒక నోటు, ఫేక్ నోటు తెలిసింది అతను ఇచ్చే డబ్బుల్లో. అంత మాత్రాన అతన్ని చంపేశారు. కేరళ రాష్ట్రం ఏనుగు, పాపం నోరులేని జీవి, పైనాపిల్ ఫ్రూట్ లో బాంబు పెట్టారు, క్రాకర్ పెట్టి ఏం చేశారు, దానికి తినిపించారంట. పాపం అది లోపల ఉన్న బాంబు ఏం చూస్తుంది? మనకే తెలియదు పక్కనోడు ఎలాంటోడు, నిన్ను వేసేస్తాడా, నిన్ను మంచిగా చూస్తాడా అంటారు కొంతమంది. అంటే అయిపోయావు నువ్వు అని, జాగ్రత్త. చాలా ప్రమాదం. అన్నారా నీ మీద వాళ్ళు ఏదో ప్రతీకారం కుట్ర చేస్తున్నారని అర్థం. అమ్మో, ఇలాంటి మనుషులండి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. పైనాపిల్ తినేసింది పాపం, కింద దవడ పేలిపోయి కింద దవడ పగిలిపోయింది. ఏమి తినక పాపం వాగులో పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత దానికి పోస్ట్ మార్టం చేస్తే పాపం అది ప్రెగ్నెంట్గా ఉందంట. సో ఏనుగు కడుపులో ఉన్నటువంటి బిడ్డ 2 చచ్చిపోయింది. ఎంత బాధకరం. మానవత్వం మంట కలిసిపోతున్న రోజులు ఇవి. సరే, అది అలా ఉండగా మధ్యప్రదేశ్లోనూ ఛత్తీస్గఢ్లో ఎక్కడో ఆవుకి తినిపించాడంటే ఒకడు, దాన్ని ఉంటారు ఏదో మొత్తానికి. ఇది కూడా సేమ్ ఇన్సిడెంట్. ఆవు కూడా కింద దవడ పగిలిపోయింది, అది కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉందంట. జంతువులు ఏం చేసినాయో, జంతువులు మరీ క్రూరంగా హింసించేస్తున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి జీవిత విధానాలు, రకరకాలైనటువంటి ప్రేమ లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ మన జీవితాలు చూస్తుంటే ఏమైపోతున్నామో మనం తెలియట్లా, ఏమవుతుందో మనం తెలియట్లా. దయచేసి వినండి. ప్రేమ కరువవుతున్న రోజుల్లో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఏముంటుందంట, ప్రేమ నిలిచి ఉంటుంది. చేతులకు ప్రభుత్వం. దేవుని బిడ్డవైతే, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క లక్షణాలు నీలో ఉంటే, ఆ లక్షణాల్లో 3వది ఏంటంటే, ఇతరులను మనం ఏం చేస్తాం. యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలే. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నిన్ను వలే. సో లవ్ యువర్ సెల్ఫ్. అలా లవ్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమిస్తావో తెలుసా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావా? ఇది మనం నేర్చుకోగలిగితే క్రీస్తు లక్షణం ఖచ్చితంగా మనలో ఉంటుంది. సో దేవుని యొక్క కృపలో మనం బలపడతాం. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సాక్ష్యము మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోతాం. చేతులు ప్రభు స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు మనం గుర్తిస్తే, అందుకని ఏమంటాడంటే ప్రేమ కలిగి జీవించాలి. ఇతరులను మనం ఏమించి ప్రేమించాలి. అందుకని కింద అంటాడు ఇంకొక మాట, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంట? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు.
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ప్రేమ కలిగిన ప్రతివాడు ఎవరు పుట్టాడు? దేవుని మూలముగా పుట్టాడు. కొంతమందికి అందుకని మళ్ళా చెప్పాను, చాలా ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రేమ లేని జీవితాన్ని జీవించొద్దు. సో మనం ఇతరులను ప్రేమించాలి. అదే విషయాన్ని కొద్దిగా మనం కిందకి వెళ్తే మనం ఏం చేయాలంటే దేవుని కూడా ప్రేమించే వారిగా ఉండాలి. సో ప్రభువుని ప్రేమించాలి, అలాగే ఇతరులను కూడా ప్రేమించాలి. 5వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి ఒకసారి ప్లీజ్. యేసే క్రీస్తై ఉన్నాడని, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. ఓకే, ఇక్కడ 2 విషయాలు. ఇతరులను ప్రేమించాలి, అలాగే దేవుని కూడా ప్రేమించాలి. అలా ఎవరికి వాళ్ళే పొరుగు వారిని ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ ఉంటే ఈ లోకంలో హత్యలు ఎందుకుంటాయి, గొడవలు ఎందుకుంటాయి, సమస్యలు ఎందుకుంటాయి? ఓకే, ఇదేమిట్లారా ఎందుకుంటాయి? పావు సెంటు కోసం చంపేశాడంట ఒకడు. పావు సెంట్లో పాతి పెడతారండి. మనుషులు మనస్తత్వాలు చాలా దారుణంగా తయారవుతున్న రోజుల్లో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తిద్దాం. ఈ రోజున నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే, దేవుని లక్షణాలు మనలో ఉన్నట్లయితే, అమ్మా వినండి, దయచేసి అందరూ వినండి, లైవ్లో వింటున్న వాళ్ళు వినండి ప్లీజ్. దేవుని లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణంలో 3వది ప్రేమ. ఏంటది? ప్రేమ కలిగి జీవించాలి. దేవుని ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, తప్పలేదు. అలాగే ఇతరులు కూడా, పొరుగు వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగే అందుకని యేసుప్రభువు ఏమన్నాడు? శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. నేను అందుకని ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, నీకు చేతనైతే ప్రేమించు, లేకపోతే నోరు మూసి కూర్చోగాని లేనిపోని సోది పిచ్చి మాటలన్నీ కూడా వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద లేనిపోని ద్వేషాన్ని ఇంకా పెంచొద్దు. లేనిపోని మాటలు చెప్తూ వాళ్ళని మరింతగా ఫ్రాడ్ చేయొద్దు ప్లీజ్. మరింతగా అల్లరపాలు చేయొద్దు వాళ్ళని. అది చాలా ప్రమాదకరమైనది. అది నీకు నువ్వే నష్టంలోకి వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ప్లీజ్. ఇది చాలా భయంకరమైనటువంటి. సో కాబట్టి చేతనైతే సహాయం చేద్దాం, లేకపోతే కామ్గా కూర్చుందాం, కానీ చెడు మాత్రం చేయాలని ఎవరు దయచేసి ప్రయత్నము చేయవద్దని ప్రేమతో మరొకసారి సేవకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నెంబర్ వన్ పాపము నుండి విడుదల పొందాలి. అంటే పాపానికి వ్యతిరేకంగా జీవించాలి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఏముండదు? పాపం ఉండదు. 2, దేవుని మూలముగా పుట్టిన వాడిలో నీతి ఉంటుంది. 3, దేవుని మూలముగా పుట్టిన వాడిలో ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? ప్రేమ. ప్రేమే జగతికి మూలం. ఈ ప్రేమే దైవ స్వరూపం. ఎక్కడ చూసినా దేవుని ప్రేమను మనం వెతుక్కోవాలి. ఈరోజు లోకస్తులు, యవనస్తులు ఏం చేస్తారంటే రోడ్లు ఎప్పుడు తిరుగుతూ అదే ప్రేమ అనుకుంటున్నారు, దాన్నే ప్రేమగా భ్రమిస్తూ ఉన్నారు. దయచేసి అది ప్రేమ కాదు, అది వ్యామోహమే. కానీ నిజమైన ప్రేమ దేవుని దొరుకుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అండ్ మనం ఏం చూపే ప్రేమ ఎటర్నల్ లవ్, పర్మనెంట్గా ఇటర్నల్గా ఉండే శాశ్వతమైన ప్రేమ. గ్రీక్లో దాన్ని అగాపే అన్నాడు. 4 రకాల ప్రేమ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ 4లో ఇది ప్రధానమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరికే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. దేవుల్లో ఉన్న ప్రేమను వెతుక్కోవాలి, ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. అందుకని కరోనా పుణ్యం అంట గృహ కూడికలు వచ్చినాయి. ఓకే, కరోనా పుణ్యం అంట వాక్యం చదవటం వచ్చింది. కరోనా పుణ్యం అంట చక్కగా పాటలు వచ్చినాయి. సో చక్కగా ఈ 2 నెలల పాటు చాలా ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినాయి. మరి మీ ఇంట్లో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ బట్ చాలా మార్పు అయితే వచ్చిందని మేము అనుకుంటూ ఉన్నాం. ఇదే మార్పు దేవుని కృపలో కొనసాగును గాక. సో నిజంగా మార్పు వస్తే, ఒకవేళ ఇంకా రాకపోతే ఎప్పటికైనా మార్పు తెచ్చుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవించమని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆమేన్. కాబట్టి లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ యువర్ నైబర్ అండ్ లవ్ యువర్ గాడ్. దేవుని ప్రేమించే మంచి మనసు మనందరికి ఉండును గాక. ఎలా వస్తుంది దేవుని ప్రేమ? దేవుడు అంటే ప్రేమ ఎలా వస్తుంది? దేవుడు ఒకటి చెప్తే మనం కూడా చెప్తాం. అది బాగా. ఇప్పుడు అమ్మ ఒకటి చెప్పింది అనుకో, ఇంకోటి చేశాడు అనుకో,
ఎంత నా కొడుకు నేను చెప్పింది అలా అసలు చేయడమ్మా, ఎంత ఇష్టమో నాకు అంటదా. మాట్లాడలేదు, మాట్లాడండి పర్లేదు. నువ్వు చెప్పింది ఏది చేయడు వీడు, నువ్వు చెప్పిన మాటే అన్నాడు. అసలు నా కొడుకు ఎంత ఇష్టం, అసలు నేను చెప్పింది ఒక్కటి చేయడమ్మా నాకు ఎంత ఇష్టమో అంటదా ఈ తల్లి. చెప్పరేంటమ్మా, లైవ్లో ఉన్నాడు చెప్పండి అనరు. ఎందుకని కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. రైట్, ఇది చెప్పిన మాట వెళ్ళిపోతే ఇంకెక్కడ ప్రేమ. అలానే వాళ్ళని నీ బిడ్డలు కాకపోతారా, వాళ్ళని నీ బిడ్డలు కాకపోరు, నీ బిడ్డలే. కానీ వాళ్ళ మీద నీకు కోపం వచ్చి సరి చేయాలని చూస్తావు, అవసరమైతే ఒకటి వేస్తావు, కొడతావు, సరి చేస్తావు. నీ మీద ఎట్లయినా సరే మరలా ప్రేమను పొందుకునేటట్టుగా చేస్తావు. దేవుడు కూడా అంతే, ప్రభు కూడా అంతేనండి. నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు అని నిన్ను వదిలిపెట్టలా. వదిలిపెడితే ఏమైపోదుమో, పో ఏడు సంగతి మనకు అనవసరం, అరే ఉంటే ఉండి వెళ్ళిపో అంటా ఉంటాం అప్పుడప్పుడు. నిజంగా పొమ్మనా, నిజంగా పొమ్మను. పోవడానికైనా మనం వాళ్ళని కనీ పెంచి ఇంత ప్రయోజకులు చేసింది. వాళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే, వాళ్ళు తిండి తిప్పలు లేకుండా నష్టపోతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే చూసి ఆనందపడమన ఇంత కనీ పెంచి పెద్దవాళ్ళని చేసింది. దెర్ ఇస్ అ పర్పస్. కానీ దేవుడు మనమే, అందుకని మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లల విషయంలో ఎంత మంచిగా ఆలోచిస్తుంది. మీ పరలోక మందుల తండ్రి ఇంకా ఆలోచించాలి. చేపను అడిగితే చేప ఇస్తామా, ఆకలేస్తున్నామా అన్నం పెట్టు అంటే అన్నం పెడతాం. అరే అక్కడ రాళ్ళు నేను తినరా అంటాం. అలా అన్నదంటే అది పెద్దదై ఉండాలి అంతేగా, లేకపోతే ఇక నేను చెప్పలేదు. అంతే కదండి, ఆకలేస్తుంది అన్నం పెట్టంటే అన్నమే పెడతాం. ఒకవేళ ఇంట్లో వండలేదు అనుకో అప్పటికప్పుడు వండి పెడతాం. లేకపోతే ఏదైనా రెడీమేడ్ ఫుడ్ వచ్చింది ఈ మధ్య, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జా, స్విగ్గీయా ఏంటది, ప్లీజ్ కొద్దిగా నాకు హెల్ప్ చేయండి అని. నాకు తెలియదు కానీ కొద్దిగా హెల్ప్. యాప్ పేరేంటది, స్విగ్గీ, జొమాటో. థ్యాంక్ యూ. ఓకే, మావాడు కొద్దిగా పరిచయం ఉన్నట్టుంది, ప్రార్థన అయిన తర్వాత కనపడుతుంది. ఓకే, సో జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఏంటి, రెడీమేడ్ ఫుడ్స్. ఇంకో గొప్ప సంగతి, రేపు నుంచి హోటల్ తెరుతున్నారంట, సంతోషం. ఓకే, శుభ్రంగా శానిటైజర్ చేసి హోటల్స్ తెరుతున్నారంట. హోటల్ వాళ్ళకి మంచిది, మనకు కూడా మంచిది, సంతోషం. కానీ జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా మరలా మాటి గుర్తు చేసేది ఒకటే, సాధారణంగా దేని పడితే దాన్ని టచ్ చేయకండి. హ్యాండిల్స్ డోర్లు తీసేటప్పుడు వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పట్టుకోకుండా కొద్దిగా భుజంతో అయినా సరే తోయండి. సో ఎక్కడైనా టచ్ చేసామనిపిస్తే ఇమీడియట్లీ శానిటైజర్ ఒకటి చిన్నది దగ్గర పెట్టుకోండి. వెంటనే శానిటైజర్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి. తర్వాత కంప్లీట్గా మాస్క్ పెట్టుకోండి. కంప్లీట్గా మాస్క్లోనే ఉండండి. సో ఎవరికి దగ్గరగా వెళ్ళి మాట్లాడద్దు. ఇవన్నీ మీరు పాటిస్తూ ఉండండి. కొన్నాళ్ళు ఇది సర్దుకునేదాకా. సో ట్రంప్ ఈ రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దగ్గర 20 లక్షల వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయి. సో అవి ఒకసారి మేము అది టెస్ట్ చేసి మొత్తం అధికారికంగా మేము ప్రకటిస్తామని చెప్పారు. చాలా సంతోషం. దీనికి వ్యాక్సిన్ అతి త్వరలోనే మనకు వస్తుంది. అలానే విచ్చలవిడిగా తిరగమని కాదు, వ్యాక్సిన్ దొరికింది కదా ఓహో నో ప్రాబ్లం అనుకోదు. ఓకే, మన లిమిట్లో మన జాగ్రత్తలో మనం ఉంటే అది చాలా సంతోషం, అందరికీ క్షేమమే. ఇంకోటి, దేవుని బిడ్డలమైన మనము, సో ప్రియా దేవుని బిడ్డలైనటువంటి లైవ్లో ఉన్నవారు అందరూ వినండి. సో ఎట్టి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మనము అరే దేవుని బిడ్డలకి ఏంట్రా ఇలా అయింది అని ఎవరు అనేదానికి అవకాశాన్ని కలిగించొద్దని, మీ జాగ్రత్తలో మీరు ఉండమని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 మళ్ళీ చెప్పండి, పాపము నుండి ప్రత్యేకంగా ఉండాలి. రెండోది, నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. మూడోది, దేవుని ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఇతరులను మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలి. వాళ్ళు మనం అందరూ కలిసి దేవుని ప్రేమించాలి. ఈ ప్రేమకు అర్హుడు, ప్రేమకు కారకుడు అయినటువంటి దేవాతి దేవునికి ఈ సమస్త ఘనత కలుగును గాక. ఆమేన్. ఇంకొక రెండు ఉన్నాయి, వింటారా? దేవునికి స్తోత్రం. సో మంచిది. నాలుగోది ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏం చెప్తున్నాడంటే, 4వ మాట, క్రీస్తులో విశ్వాసం కలిగి ఉండాలి. 5వ అధ్యాయంలోనే మొదటి వచనం మనం చదివాం కదా, దానిలోనే ఉంది, యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. నమ్మకం చాలా ముఖ్యమండి, విశ్వాసం చాలా ముఖ్యం. గమనించాల్సిన సత్యం ఏంటంటే, మరి విశ్వాసం లేకుండా ఈ రోజున చాలా మంది జీవిస్తూ ఉంటారు, నమ్మరు అసలు ఏం చెప్పినా. ప్రభు అడిగాడు, ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా అన్నాడు గుడ్డోడిని.
ఏమండి? గుడ్డి వాళ్ళని అడిగాడు యేసు ప్రభు, ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా? వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి చెప్తారా ప్లీజ్? నమ్ముచున్నాము. చాలా బ్లంట్ గా క్లియర్ గా చెప్పిన ఆన్సర్. ఒక ఆయన వచ్చాడు, ఇది నేను చేయగలను నమ్ముతున్నాను కానండి, అపనమ్మకం లేకుండా సహాయం చేయండి అయ్యా అంటే. రెండు రకాల ఆన్సర్. ఒకళ్ళేమో నమ్ముతున్నావా, ఎస్ నమ్ముతున్నామండి. ఇంకొకరు నమ్ముతున్నాము కానండి, కొద్దిగా మాకు నమ్మకం అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. ఈ రోజున దేవుని వాక్యం ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే నెంబర్ ఫోర్ గమనించండి. అదేంటంటే క్రీస్తులో విశ్వాసము కలిగి జీవించాలి. ఏముండాలి? విశ్వాసులమైన మనందరి జీవితాల్లో విశ్వాసము మెండుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మెండుగా ఉండాలి. ఆమె పరిపూర్ణంగా ఉండాలి. పుష్కలంగా ఉండాలి. పుష్కలంగా దొరకాలి. విశ్వాసులు ఏముండాలి చెప్పండి? అందరు నోరు తెచ్చి చెప్పండి. ఏముండాలి? పుష్కలంగా విశ్వాసం ఉండాలి, సమృద్ధిగా. కానీ ఎలా వచ్చింది తెలుసా? నేతి బెరకలు ఎంత పుష్కలంగా మనం విశ్వాసులు అంత ఉంది. పేరుకి విశ్వాసే, కానీ కార్యాలన్నీ పిశాసి. నిన్న ఒక ప్రాంతంలో మేము కూర్చుని మాట్లాడుతుంటే ఒక అతను మాట్లాడుతున్నాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, లైన్మెన్. ఆయన కూర్చున్నాడు. ఏమండి, విశ్వాసులు అందరూ నామకార్థులు అయిపోయారండి అన్నాడు. ఇది ఎక్కడ గొడవ అనుకున్నాను. అంటే నామకార్థపు జీవితాన్ని జీవిస్తున్నారండి అందరూ. అందరూ మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? అందరూ అలా లేరు కదా. కాదండి. అప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చి అది నేను లైవ్లో చెప్పకూడదు. సో పరిస్థితి ఏంటంటే, మనం ఎలా వచ్చామంటే ఆచార క్రైస్తవులు అయిపోయాం. అలవాటు భక్తి అయిపోయింది. ఏ భక్తి? అలవాటు భక్తి అయిపోయింది. సిటీ బస్సు ప్రార్థన ఉండేదంట. ఒక ఆయన చెప్పేవాడు, ప్రభాకర్ రావు గారు, చనిపోయాడు ఆయన. ప్రార్థన పేరేంటి? సిటీ బస్సు ప్రార్థన. వాళ్ళ మిస్సెస్ నర్సు గారు అచ్యుతాపురం. సిటీ బస్ వచ్చి ఆ సర్కిల్లో టర్న్ అయ్యి ఆర్ని కొడితే అప్పుడు రెడీ అయ్యి బ్యాగ్ తలుచుకుని, ప్రభా సిటీ బస్సు వచ్చింది, ఆయన స్తోత్రం, ఆయన ఆమెనే నిలిపోయింది. దానికి ఆయన పేరు పెట్టింది ఏంటంటే సిటీ బస్సు ప్రార్థన. ఒక 10 నిమిషాలు ముందు రెడీ అవ్వచ్చు, ఒక 10 నిమిషాలు ముందు కూర్చుని మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, అవసరమైతే బైబిల్ తీసి. సో కొంతమంది ఇదొక అలవాటు. ప్రభా స్తోత్రం ఆయన ఈ రోజున ఒక మంచి వాక్యం తెచ్చి ఆమె అతడు ఉరి వేసుకుని సత్యను అని వచ్చిందండి. ఏమొచ్చింది? చిచ్చి బాగాలేదు మళ్ళీ. ఇది ఎంత అలవాటు నన్ను ఒక క్రమంగా ఒక వాక్యానుసారం బైబిల్ పూర్తి చేసాము. బైబిల్ని చేతులు ఎత్తద్దులే లైవ్లో ప్లీజ్. ఒక్కసారి మేము మొత్తం బైబిల్ అంతా చదివాం అన్నవాళ్ళు ఉన్నారా? చదవండి ఇప్పటి నుంచి. యవనస్తులు చాలాసార్లు చెప్పారు. ఈ మధ్య జాన్ వెస్లీ గారు ఒక వ్యక్తిని గురించి చెప్పాడు, పేరు గుర్తు రావట్లేదు. కానీ కళ్ళు పోయినాయి అంట, చేతులు పోయినాయి. కళ్ళు చేతులు లేవు, కళ్ళు లేవు చేతులు లేవు. ఒక అంటే డైనమైట్ పేల్చినటువంటి క్రమంలో గ్రానైట్స్ ఈ రాళ్ల గుట్టల్లో, అంటే దాన్ని ఏమంటారంటే క్వారీల్లో పనిచేస్తూ ఆ గ్రానైట్ వల్ల ఆ కళ్ళు చేతులు రెండు పోయినాయి. కానీ అప్పుడు తెలిసిందంట విశ్వాసం. అప్పుడు వచ్చింది, ప్రభు ఎట్లా నేను తెలుసుకోవాలి ప్రభు, కళ్ళు లేవు చేతులు, ఈ వాక్యం చదవాలి ప్రభు. ఎలా ట్రై చేసినా అర్థం కావట్లేదు, ఎలా ట్రై చేసినా దొరకలేదు. అది సొల్యూషన్. బ్రెయిలీ లిప్ ఉంటుంది, ఆ లెటర్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి పైకి. చేతులు ఉంటే తాకి చదవచ్చు, చేతులు లేవు. నాలుగుతో టచ్ చేసి నాలుగుతో ఒక్కొక్క లెటర్ను చూస్తూ 4 సార్లు బైబిల్ చదివాడంటండి పూర్తిగా. నాకు అసలే నేను అసలు ఆశ్చర్యపోయింది. చేతులుండి చదవం, కాళ్ళుండి చదవం, కళ్ళుండి చదవం. కళ్ళు చేతులు లేనోడు నాలుగుతో కొట్టుకుపోయి గీరుకుపోయి కోసుకుపోతాయి, ఆ లెటర్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి. నాలుగుతో ఎలా టచ్ చేస్తూ తన జీవితంలో తను చనిపోయే లోపు 4 సార్లు బైబిల్ చదివాడు. దయచేసి యవనస్తులు, చిన్నలు, పెద్దలు, చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చదవండి. అవకాశం ఉన్నప్పుడు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏసన్న గారు బ్రతుకున్న రోజులో ఒక మాట చెప్పాడు, నాకు బాగా గుర్తు. ఇప్పుడు మా ప్రార్థన చేద్దామంటే బైబిల్ తీసుకొస్తున్నట్టు ఉప్పుకుండ మీద మూత వేసిన ఉప్పుకుండ మీద మూత దులుపుకుంటాను. ఎక్కడ వేసిందంటే బైబిల్
కొండలో ఉప్పు వేసింది, ఉప్పు మీద మూత. శాస్త్రం దొరకలేదేమో అమ్మగారికి. ఏమేసిందంట? ఉప్పు. ఈ బైబిల్ మూత వేసింది. ప్రార్థన చేద్దాం అనగానే ఆ బైబిల్ మీద ఉన్న కొండ మీద ఉన్నటువంటి ఆ బైబిల్ తీసుకుని దులుపుకుంటూ వస్తుందంట. ఎక్కడ వేసామమ్మా? ఉప్పు కొండ మీద వేసానండి. ఉప్పు కొండల మీద వేయడానికి తలదాడి పెట్టి కొంతమంది తలదగ్గి పెట్టి వారి స్తోత్రం ఉన్నాయన, స్తోత్రం స్తోత్రం. ఆమె అర్ధరాత్రి ఏం పడకూడదు మన మీద, అర్ధరాత్రి ఏం పడకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలుగా బైబిల్ దేవుడికి ఇచ్చింది. కాబట్టి బైబిల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? జీవ గ్రంథం దొరక్క ఎంతమంది అల్లాడిపోతున్నారండి. కొన్ని దేశాల్లో అయితే చదవడానికి ఏదైనా అవకాశం ఉంటే బాగుండని అల్లాడిపోతూ అలమటించిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడికి సమృద్ధిగా దేవుడు వాక్యం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. చదవండి, చక్కగా దేవుని వాక్యం నేర్చుకోండి. ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు తెలుస్తాయి, అర్థమవుతాయి. కాబట్టి 4వది, క్రీస్తులో విశ్వాసం కావాలి. ఎలా నమ్మకం వస్తుంది? ఎలా నమ్మకం తెలుస్తుంది మనకి? ఎలా నమ్మకం మనకి కలుగుతుంది? మనం చేయగలము అని మనకి నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకంటే శక్తివంతుడు, శ్రేష్టమైనటువంటి వాడు దేవుడు మన పట్ల ప్రతిదీ చేయగలడని మనం నమ్మాలిగా, మనం విశ్వసించాలిగా. కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి. క్రీస్తే దేవుడని, క్రీస్తే సమస్త కార్యాలు చేయగలడని, క్రీస్తు ప్రభు నీ కొరకు రక్షణ తెచ్చాడని, క్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడని, ఆ క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ రక్తం ద్వారా నీకు విమోచన కలిగిందని, ఆ ప్రభు ద్వారా నిత్య రాజ్యానికి నువ్వు వారసుడిగా మార్చబడతావని, ప్రభు యొక్క కృపను నువ్వు పొందుకోగలుగు అని, దయచేసి ఈ మాటలు ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దని ప్రేమతో మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. క్రీస్తే దేవుడని ఆయన యందు ఏం చేయాలంట? విశ్వాసపరచాలి, విశ్వాసం కలిగి. నెంబర్ 5 ఇంకోటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నెంబర్ 5 ఏం చేయాలంటే, దేవుడికి ఇంకొక బలమైన కోరిక ఉందండి. దేవుడికి నీ పట్ల ఒక బలమైన కోరిక ఉంది. అదేంటో చూద్దాం ఒకసారి. దయచేసి అది యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ప్లీజ్. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చేతులతో ప్రభుకు స్తోత్రం. నెంబర్ 5, మనందరము ఓడిపోయే వారిగా ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. మనందరం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటాడు తెలుసా? గెలవాలి. అది పక్కన మీద పక్కన సరిహద్దుల్లో ఉన్న వాళ్ళ మీద, వాళ్ళ మీద కాదు. కొంతమంది చూడండి, మామూలుగా అయితే అసలు పక్కనోడు కూడా మాట వినపడదు. అది అరవమనండి, పోట్లాడమనండి, పెద్ద డబ్బాలో రాళ్ళు వేసి అసలు అవి వినడానికి కూడా భలే ఉంటాయి. వెరైటీ గొంతంతా మారిపోద్ది, సన్నగా అయిపోద్ది, పీసి గొంతు వచ్చేద్ది, అసలు ఇక హై పిచ్ వచ్చేద్ది. ఇక్కడ దొరకదు స్కేలు ఈ కీబోర్డ్లో. ఇక్కడ ఉండేది 7 శృతి. బాలసుబ్రహ్మణ్యం 6:30 శృతిలో కూడా పాడతారు, 6:30, 7 కూడా పాడతాడు ఆయన. ఎవరు పాడలేని పాటలు ఆయన పాడారు బాలసుబ్రహ్మణ్యం. 7:30 ఏమి లేవు. ఇక మీరు పోట్లాడేటప్పుడు 7:30 వస్తుంది, 8:30 వస్తుంది, 9:30 కూడా వస్తుంది. అవసరం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మామూలుగా అయితే ఊపిరి కూడా ఉండదు. అట్లా కాదు దేవుడు. నీ ఫైటర్ ఎవరు? నీ అపోనెంట్ ఎవరు? సాతాను. మనం పోరాడున్నది శరీరంతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను. ఏ సమూహం? దురాత్మల సమూహం. ఆకాశ మండలమందు తిరుగుతున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. ఎవరితో పోరాడుతున్నారండి? వాళ్ళతో మనం పోరాడాలి. వాళ్ళ మీద మనకు విజయం రావాలి. దేవుడు నిన్ను కోరుతున్నాడు, నీవు గెలిచిన వ్యక్తిగా ఉండుగాక. ఎలా ఉండాలి? మనం గెలవాలి, విజయం పొందిన వారంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ఉదయకాల సమయం. మొదటి వ్యక్తి థామస్ మౌంటైన్ అని పేరు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనరల్గా ఒక జాతికి చెందినటువంటి జీవి గుడ్లు పెట్టి గుడ్లు పొదిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కోడి గుడ్లు పెట్టింది, పొరపాటున కోడి గుడ్లలో నుండి కాకులు బయటకు వచ్చినాయి అనుకోండి. అది నా బిడ్డలే అంటదా? దాని జీవి దానికి తెలుసు. కాబట్టి అంటే మనం విజయం పొందడం అంటే సేమ్ లక్షణాలు, ప్రభువు కలిగినటువంటి లక్షణాలే మనం కలిగి. ప్రభు గెలిచాడు,
సాతాను తల ఏం చేయబడింది? చితక్ కొట్టబడింది. నీకు కూడా అదే బాధ్యత తప్పి చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పనా? సో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, పాము వచ్చింది అనుకోండి, అరే కొట్టరా, నువ్వు కొట్టు అంటాడా పిల్లవాడిని? ఏ తండ్రి అయినా అంటాడా? మాట్లాడరమ్మా. ఏ ఊర్లో అంటాడా పోనీ? సో ఏ ఊర్లో కూడా ఓ తండ్రి కొడుకు ఉన్నారు, పొరపాటున అక్కడికి పాము వచ్చింది, తండ్రి కొడతాడా పిల్లడు కొట్టమంటాడా? తండ్రి ఖచ్చితంగా కొడతాడు. సో తల కొట్టేసిన తర్వాత ఇప్పుడు పిల్లోడి దగ్గర ఇంకో కర్ర ఉంటుంది, వాడు ఏం చేస్తూ ఉంటాడు? దాన్ని ఏదో ఇట్టి అంటూ ఉంటాడు. ఆల్రెడీ అది చచ్చిపోయింది, ఆల్రెడీ చంపేశాడు తండ్రి. కొడుకు ఏం చేస్తుంటాడు? ఊడిని దాన్ని కొడతాడు, లేకపోతే తోకని ఇట్టి అంటూ ఉంటాడు ఏదో. సో ఆల్రెడీ ప్రభు నీ కొరకు సాతాన్ని ఆల్రెడీ చంపేసి తల చెదకొట్టేసి నీకు అప్పచెప్పాడు. నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని చూసి బేరమంటున్నావు. సాతాన్ని ఎదిరించండి అన్నాడు. అందుకే ప్రభు పౌలు రాసిన పేతురు రాసిన దానిలో ఏం చెప్పాడంటే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదికి మనం అప్పగించబడిపోతున్నాం, అపవాది సంబంధాలుగా జీవిస్తా ఉన్నాం. లేనిపోని మనసు బాగోలేదండి, ఏమైపోతుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందంటే ప్రమాదకర పరిస్థితిలో తీసుకెళ్తుంది. అవసరమైతే మనం చంపుకునేదాకా తీసుకెళ్తుంది. సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం చాలా మంది. దయచేసి ప్రేమతో మనం చేస్తున్న మీరు గెలిచిన వారు, ఆమె జయము పొందిన వారు చేతులు ఎత్తి చెప్పండి మాట. సో మనం ఎవరు? పక్కన స్లోగా మాట్లాడండి, వాళ్ళ మీద ఏమీ పడకుండా పక్కన తిరిగి చెప్పండి మీరు గెలిచిన వారు. చెప్పండి. ఓకే, మీరందరూ గెలిచిన వారు. ఆమె మనం ఎవరు? గెలిచాం. ఆల్రెడీ మన కొరకు దేవుడు ఆల్రెడీ గెలిచాడు. ఆల్రెడీ విన్నింగ్ టీంలో ఉన్నాం. సో యేసుప్రభు ఆల్రెడీ నీ కొరకు సాతాను యొక్క తలను చిదగొట్టాడు. థామస్ మౌంటైన్ ఈ మాట చెప్తారన్నమాట. సో కాబట్టి ఏ జాతికి సంబంధించిన గుడ్లు అదే పిల్లలు రావాలని కోరుకున్నట్టుగా ఇప్పుడు గెలిచిన దేవాతి దేవుడు నీ దగ్గర చెక్ పెట్టేసాడని తెలుసా, నీవు కూడా గెలవాలి. అర్థమైందా? కోడి గుడ్డు పెట్టినప్పుడు, కోడి పొదిగినప్పుడు కోడి పిల్లలు రావాలని అది కోరుకుంటుంది, కానీ కాకి పిల్లలు అవ్వాలని కోరుకోదుగా. హలో, కోడి గుడ్లు పొదుగుతున్నప్పుడు నా బిడ్డలు కోడి అవ్వాలనుకుంటుందా కాకులు అవ్వాలనుకుంటుందా? ఖచ్చితంగా కోడి అవ్వాలనుకుంటుంది. యేసు ప్రభు కూడా అంతే, దేవుడు కూడా అంతే. నీ కొరకు ఆయన విజయం సంపాదించాడు, విజయం కలిగి ఉన్నాడు కనుక నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అంతే. నా బిడ్డలు విజయం పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు, కానీ ఓడిపోయి తలదించుకుని దీవించే వాళ్ళకి ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. ఆమేన్. అలాగే ద ఫేమస్ చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట, ప్రతి జీవరాశి దాని జాతి చొప్పున ప్రత్యుత్పత్తికి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పావురపు పిల్లలు పెడుతుంది. అలాగే ఈయన చెప్పిన మాట, పరిశుద్ధ ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు, పరలోకపు జీవము కలిగినటువంటి దేవుడు నీ దగ్గర నుంచి ప్రతిదీ కోరేది నీవు కూడా పరలోకపు జీవాన్ని కలిగి ఉండాలని, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, జయము పొందిన వ్యక్తిగా బ్రతకాలని ప్రభు కోరుతున్నాడని చెప్పాడు చార్లెస్ స్పర్జన్ గారు. ఆమె. సో మనందరి జీవితాల్లో ప్రభు యొక్క కృపను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 5 విషయాలు జ్ఞాపకం చేశారు. క్రీస్తును కలిగి ఉన్నాం అని చెప్పబడిన ప్రతి వ్యక్తికి ఉండవలసిన పోలికలు, లక్షణాలు, గుణగణాలు, ఇవి శారీరక సంబంధమైనవి కావు. శారీరకం అయితే ఏం చెప్తాం? నల్లగున్నాడండి, ఎత్తుకున్నాడండి, కొద్దిగా లావుగున్నాడండి, కొద్దిగా పొట్ట వచ్చిందండి. ఓకే, చెప్పరా? మాట్లాడరేంటండి? పెళ్ళికి ఎంత సన్నగా ఉన్నాడో, సీపిరి పొలంలో ఉండేవాడు అన్నమ్మా అంటే ఎప్పుడు సీపిరి పొలంలాగానే కనపడాలి. కొద్దిగా పొట్టతో తట్టుకోరు, కొద్దిగా బొగ్గలతో కనపడదు, ఎప్పుడు సీపిరి పొలంలాగానే ఉంటాడా? మాట్లాడరేంటండి? మీ పెళ్లి ఫోటోలు చూసుకోండి అందరు వెళ్ళి. ఒక టాస్క్ అనమాట మీ అందరికి. అమ్మ 10 మందికి లేవేమో, అయ్యా మాకు పెళ్లి ఫోటో లేదు, మాకు లేదు అని బాధపడబాకండి. ఉన్నవాళ్ళుగా చూసుకోండి. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, మార్పు వస్తుందా? అయ్యా మారా? ఇవి శారీరక పోలికలు. మరి ఆత్మ సంబంధమైన పోలికలు ఏంటి తెలిసిన? ఆత్మ సంబంధమైన పోలికలు క్రీస్తుని కలిగిన మనలో పాపానికి చోటు ఉండకూడదు. పాప సంబంధమైన వారిని మనం కాదు. నెంబర్ 2, నీతి కలిగిన వారిగా ఉండాలి. నెంబర్ 3, ప్రేమ కలిగి జీవించాలి. ఎవరు ప్రేమించాలి? ఇతరులు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, మనం. నెంబర్ 4, విశ్వాసం కలిగి ఉండాలి.
సంపూర్తిగా దాన్ని పుష్కలంగా ఉండాలి. విశ్వాసం ఎలా దొరకాలి? కొద్దుగా కొరువుగా అక్కడక్కడ కాదు, పుష్కలంగా. ఒక ఆయన లైవ్లో చెప్తున్నాను, ఢిల్లీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఐజక్ షా గారు అక్కడ ప్రధానమైనటువంటి పాస్టర్గా ఉన్నారు. అక్కడ ఈ ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పాస్టర్స్ వస్తారు అక్కడ. సో ఆ పాస్టర్స్కి ఓపెన్గా చెప్పినటువంటి మాట, మా దగ్గర పుష్కలంగా కావాల్సినన్ని బుక్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నాయి. ఒక్కొక్క బుక్ చాలా ఖరీదు చేసే పుస్తకాలండి, ఊరిని ఆఫ్టర్ ఆల్ బుక్స్ కాదండి, చాలా కాస్ట్లీ ప్రింట్, అలా కాస్ట్లీ బుక్స్ అనమాట. ఆయన ఓపెన్ చేసింది ఏంటంటే, మా దగ్గర కావాల్సిన బుక్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన పట్టుకెళ్ళిపోండి, ఉచితం, ఫ్రీ అన్నాడు. నిజంగా మీరు నమ్ముతారు లేదు తెలియదు, 3-4 బ్యాగులు, మోయలేని బ్యాగులు పట్టుకెళ్ళారు బుక్స్, క్రైస్తవ పుస్తకాలు. వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఏం చేశారు? పుష్కలంగా ఏం చేయగలిగారు? 500 మంది పాస్టర్ల పైన ఇంచుమించు, అంటే ఎన్ని కాపీలు తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఇంచుమించు 30, 40, 50 బుక్స్ పట్టుకెళ్ళిపోయారు. అలాంటిది మీరు గమనించండి. ఇప్పుడు నేను ఇదిగోండి, నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని పట్టుకెళ్ళిపోండి అంటే నా దగ్గర పుష్కలంగా బుక్స్ లేవు కాబట్టి నేను పుష్కలంగా పట్టుకెళ్ళిపోండి అని చెప్పగలనా? లేవు. ఇప్పుడు దేవుడి దగ్గర పుష్కలంగా దొరికేవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని లక్షణాలు మనం ఏం చేయాలి? కలిగి ఉన్నాం. దానిలో ప్రధానమైనది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడు పుష్కలంగా కలిగి ఉంటాం. ఫైనల్గా 5వది ఏంటంటే విజయం. సో మొదటిది పాపం నుండి విడుదల. 2 నీతి యుక్తమైన జీవితం. 3 ప్రేమ. 4 విశ్వాసం. 5 విజయం. ఈరోజు ఇవి మనం కలిగి ఉంటే, ఇవ్వండి క్రీస్తుని మనం కలిగి ఉన్నామని చెప్పడానికి ఆధారం. బ్లూ షర్ట్ వేసుకున్నామా, నల్ల షర్ట్ వేసుకున్నామా, ఎర్ర షర్ట్ వేసుకున్నామా, ఇది శరీరక సంబంధం. ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, హైట్గా ఉన్నావా, మొత్తం గ్రౌండ్ అయిపోయిందండి, క్లియర్ అయిపోయిందండి. అయితే ఏంటంట, ఇది క్లియర్ అయిపోతే, గ్రౌండ్ క్లియర్ అయిపోతే ఏంటి? దానికోసం ఆల్టరేషన్, టెంపరీ, దాన్ని కృత్రిమ హెయిర్ పెట్టుకుని విగ్ అందించారేంటండి ఎవరో, విగ్గులు పెట్టుకుని నో ప్రాబ్లం ఉండే లేకపోనే ఉండే. దీన్ని చూడలేదు దేవుడు, ఎత్తును చూడలేదు, ఆకారాన్ని చూడలేదు దేవుడు, నీ రూపాన్ని చూడలేదు దేవుడు, నీ అందాన్ని చూడలేదు దేవుడు, నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూడలేదు దేవుడు, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుని చూడలేదు దేవుడు, నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని చూడలేదు దేవుడు. ఆయనకు కావాల్సింది ఒకసారి నీ హృదయం. ఈ హృదయం ఆయనకి ఇస్తే దాని నిండా ఆయన ప్రేమ నింపుతాడు, దాని నిండా ఆయన కృప ఉంటుంది. ఆ ప్రేమతో, ఆయన కృపతో నిత్యము జీవిస్తావు. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతుకుతావు. ఆయన రాజ్యంలో చిరకాలము ప్రభుతో కూడా జీవిస్తావు. ఆ పరిశుద్ధులందరితో కలిసి ఆ దేవాతి దేవుని ఆరాధించే సమయం కొరకు మనందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయనతో కలిసి ఆయన ఆరాధించే రోజు కొరకు మనందరము ఎదురు చూస్తాం. ఆయనతో ఆరాధన చేసే రోజులో మనం ఉంటాం. ఆమె ఇది మానేశారు. శరీర సంబంధమైన వాటి కోసం ఎంతో తపన పడుతూ, ప్రయాసపడుతూ, 100కి 20 రూపాయలు, 100కి 30 రూపాయలు వడ్డీలు తీసుకుని, ప్రియమైన బిడ్డలారా, ఏదో సంపాదించేద్దాం, ఏదో కలిగి ఉందాం, ఏదో పట్టుకెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా గతంలో, మళ్ళీ గుర్తు చేస్తాను ఒకసారి. ఒక ఆయన బాగా బంగారం అంటే బాగా ఇష్టం అంట. ఎంత పిచ్చ అంటే ఇక దేన్నైనా సరే మానేస్తాడు, బంగారం కొంటాడు. అలా కొన్నాడంట, కొన్ని బోల్డ్ బంగారం సంపాదించాడు. ఆఖరికి చివరి దశలోకి వచ్చాడు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక్కడ వదిలేసి ఎవరు తినేస్తారు భయ్యు. చచ్చిపోయినాడు ఏం చూస్తాడండి, ఇంకా ఎవరు తింటే ఏంటి? అందుకని ప్రసంగి గ్రంథం చదవండి. బాగా చేతులు తోడు చెప్తున్నా, ఎప్పుడన్నా మీరు ఖాళీ ఉంటే దయచేసి ప్రసంగి గ్రంథం మళ్ళీ 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 చదవండి. దేవుని బిడ్డలు ఎప్పుడు చదవాల్సిన గ్రంథం అది ప్రసంగి గ్రంథం. అంటే అన్నీ చదవద్దని కాదు, అది చదవండి, ఎక్కువ అర్థమైంది. ఒకటి 100 వద్దు ఇప్పుడుగా ఇంటికంతా చదువుకోండి. సరే, మొత్తానికి దేవుడి దగ్గర ఒక కోరిక కోరుకున్నాడు. దేవా ఎట్లయినా సరే నేను చచ్చిపోయిన తర్వాత, వినండి, ఎట్లయినా సరే నేను చచ్చిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా నేను నీ దగ్గర తెచ్చేస్తా, పరలోకానికి తెచ్చేస్తా, పర్మిషన్ ఏమైనా ఉందా అన్నాడు. అంటే జనరల్గా ఉండదు ఊరికే, ఉదాహరణ. సరే, మొత్తానికి దేవుడు తెచ్చుకుంటే బ్యాగ్ నిండా బంగారం చదివి చక్కగా బ్యాగ్ ఇట్ట చేతికి వేసుకుని ఇట్ట పడుకున్నాడు. ఇక ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఎవరైనా లాక్కుంటారేమో. మొత్తానికి చచ్చిపోయాడు. బ్యాగ్తో సహా పరలోకం వెళ్ళిపోయాడు.
పరలోకం ఎంట్రన్స్లో ఎవరుంటారు? పేతురు గారు ఉంటారు. ఓకే, పేతురు గారు ఉంటారు. పేతురు గారు ఏంటా ఇది అన్నాడు. ఓపెన్ చేయ అన్నాడు. చెక్ చేస్తారు కదండి అంట మొత్తం. అంటే ఉండదు ఊరికే తీసి చూస్తే దాని నిండా బంగారం ఉంది. ఏంటయ్యా రోడ్లు వేసుకునేది పట్టుకొచ్చేవాడు. మీకు అర్థం కాదు. ఇక్కడ కంకర అలాగో అక్కడ అలాగో రోడ్లు వేసే మెటీరియల్ పట్టుకొచ్చేవేంటయ్యా అన్నాడు. అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు సంపాదించే ఇక్కడ సంపాదన అంతా అక్కడ రోడ్లు. అట్లా బంగారం సంపాదించుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కానీ బంగారమే ధ్యేయంగా బ్రతుకుతూ, బంగారమే సంపాదనగా బ్రతుకుతూ, డబ్బే సంపాదనగా బ్రతుకుతూ, దేవుణ్ణి పరిచయాన్ని అన్ని పక్కన పెట్టేసి, దేవుడు లేదు ఏమీ లేదు వీళ్ళకి. అదేనంటే ఈరోజు కుదరలేదు. అసలు నేను ఎవరిని దయచేసి నేను పాయింట్ అవుట్ చేయట్లేదు ప్లీజ్, మీ అనుకూలతను బట్టి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, దేవునికి కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించదు. ప్లీజ్ దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుని ప్రేమించండి. దేవునికి మీ జీవితాలను సమర్పించారు, అలాగే మీ సమయాన్ని, మీ సమస్తాన్ని ఇవ్వండి దేవునికి. సో ఆటోమేటిక్ దేవుడు మిమ్మల్ని ఇంకా బ్లెస్ చేస్తాడు, రిచ్ చేస్తాడు. అలా ఎలా కుదురుతాడు? నేను కుదుర్చుకోండి. ప్రభుకి అవకాశం ఇవ్వండి. 6 దినములు మనం కష్టపడకమన్నాడు. మొదటి ఒక దినాన్ని, ఒక రోజుని ఆయనకి ఇవ్వమంటాడు. కాబట్టి ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి, ప్రభు బిడ్డలుగా బ్రతకండి. క్రీస్తును పోలి ఉన్నావు, క్రీస్తును కలిగి ఉన్నావు అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ గుర్తులు. ఈ గుర్తులన్నీ మనం కలిగి ఉండి ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. చెప్దామందరం కలిసి దేవుని కృప మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద ఎల్లవేళ ఉండాలని మనసారా దీవిస్తూ దేవుని చేతులకు మిమ్మల్ని మేము అప్పగిస్తూ దేవుని కృప మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద ఉండాలని మనసారా దీవిస్తూ అన్న దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.